హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే 3rd February 2021 అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి షిఫ్ట్ 3 పేపర్. ఓకే, సో ఈ పేపర్లో మనం మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2లో ఏమంటున్నాడో చూడండి. రామ్ అండ్ శ్యామ్ కెన్ ఫినిష్ ఏ టాస్క్ ఇన్ 6 days వర్కింగ్ టుగెదర్. అంటే రాము శ్యామ్ ఇద్దరు కలిపి ఒక వర్క్ని 6 daysలో కంప్లీట్ చేస్తారంట. అలాగే శ్యామ్ కెన్ ఫినిష్ దట్ టాస్క్ ఎలోన్ ఇన్ 8 days. అంటే శ్యామ్ ఒక్కడే అయితే అదే టాస్క్ని 8 daysలో కంప్లీట్ చేస్తాడంట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మచ్ టైమ్ విల్ రామ్ ఎలోన్ టేక్ టు ఫినిష్ ఇట్. అంటే రామ్ ఒక్కడే అయితే అదే వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూడండి ఏమవుతుందో. ఇక్కడ ఏమి ఇచ్చాడు, రాము శ్యాము వీళ్ళిద్దరు కలిపి ఒక వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, 6 days. ఇదిగోండి 6 daysలో కంప్లీట్ చేస్తారు. శ్యామ్ ఒక్కడైతే 8 days. ఒకవేళ శ్యామ్ ఒక్కడైతే 8 days. అయితే క్వశ్చన్లో ఏమంటున్నాడు, రామ్ ఒక్కడే అయితే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు వర్క్ని. సో ఇక్కడ డేస్ తెలుసు కానీ మనకి వర్క్ అయితే తెలియదు. సో వర్క్ని మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. అది ఎలా ఎజ్యూమ్ చేసుకుంటామంటే, సింపుల్గా ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా అవైలబుల్గా. సో వీటి యొక్క ఎల్సిఎంని మనం టోటల్ వర్క్గా ఎజ్యూమ్ చేసుకోవాలి. మరి 6కి 8కి ఎల్సిఎం ఏమవుతుంది, అఫ్కోర్స్ 24 అనే కదా. అలా 24 యూనిట్స్ అనేది టోటల్ వర్క్ అవుతుంది. ఓకేనా, 24 యూనిట్స్ అనేది టోటల్ వర్క్ అవుతుంది. సో దీన్ని బట్టి ఈ 24 యూనిట్స్ని వీళ్ళిద్దరు ఎన్ని రోజుల్లో చేస్తున్నారు, 6 daysలో కంప్లీట్ చేస్తున్నారు. మరి 6 daysలో కంప్లీట్ చేస్తున్నారంటే రోజుకి ఎన్ని యూనిట్స్ చేయాలి, 24/6. అలా రోజుకి వీళ్ళు 4 యూనిట్స్ చేయాలి, అంతే కదా. రోజుకి 4 యూనిట్స్ చొప్పున 6 daysలో చేస్తే 4 6 are 24. అలా టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అలా వీళ్ళిద్దరూ రోజుకి 4 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే చేయాలి. ఓకేనా. సో ఇన్ ద సేమ్ వే మీరే చెప్పండి, ఈ 24 యూనిట్స్ని శ్యామ్ ఒక్కడు ఎన్ని రోజులు చేస్తున్నాడు, 8 daysలో చేస్తున్నాడు. మరి 8 daysలో కంప్లీట్ చేసేవాడికి రోజుకు వచ్చి ఎన్ని యూనిట్స్ చేయాలి, 24/8. అంతేనా కదా, 24/8 అంటే రోజుకి శ్యామ్ ఒక్కడే 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే చేయాలి. సో మీరే చెప్పండి, శ్యామ్ ఒక్కడే 3 యూనిట్స్ చేస్తున్నారు, శ్యాము ప్లస్ రాము కలిపి 4 యూనిట్స్ చేస్తున్నారు. ఇక్కడ శ్యామ్ ఒక్కడే 3 యూనిట్స్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరు కలిపి అయితే 4 యూనిట్స్ చేస్తున్నారు రోజులో. మరి 4 యూనిట్స్ వీళ్ళిద్దరు కలిపి చేస్తే ఆల్రెడీ వీడి 3 చేస్తున్నాడు, అప్పుడు రిమైనింగ్ 1 రామ్ చేయాలి, అవునా కదా. సో అలా రామ్ రోజుకి 1 యూనిట్ ఆఫ్ వర్క్ అయితే చేస్తాడు. ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, టోటల్ వర్క్ చేయడానికి టైం ఎంత పట్టింది అన్నాడు. మరి టోటల్ వర్క్ 24 యూనిట్స్ చేయడానికి టైం ఎంత పడుతుంది, రోజుకు 1 యూనిట్ కాబట్టి 24 యూనిట్స్ చేయడానికి 24 days అనే కదా పట్టేది. లేదంటే చేయాల్సిన వర్క్ 24 దీన్ని ఎవరు చేయాలి, రామ్ చేయాలి. మరి రామ్ రోజుకు వచ్చేసి 1 యూనిట్ కాబట్టి ఆ 1 కింద రాయండి. ఇలా అయినా సరే మనకి రామ్ 24 daysలో వర్క్ అయితే కంప్లీట్ చేస్తాడు. ఓకేనా. సో అలా ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8. సాల్వ్ ద ఫాలోయింగ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా. సో ఇది బాడ్ మాస్ నుంచి అడిగాడు, దీన్ని డైరెక్ట్గానే సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, 240 /8 ఇచ్చాడు, ఇంటూ 512 /4 ఇచ్చాడు. ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ డివైడెడ్ బైలో ఉన్న ప్లేస్లో ఇంటూలు పెట్టేస్తా. ఇంటూలు పెడితే ఏమవుతుందో మీకు ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పే కదా. సో ఏమవుతుందో చూడండి, 240 ఉంది. ఇప్పుడు ఇక్కడ డివైడెడ్ బై బదులు ఇంటూ పెడితే ఏమవ్వాలి, దాని పక్కన ఉన్న 8/1 అనేది ఏమవుతుంది, 1/8 అవుతుంది, అంతేనే కదా. రెసిప్రోకేట్ అవుతుందని చెప్పా ఎప్పుడు, ఇంటూ పెట్టినప్పుడు. ఇదిగోండి ఇంటూ పెడుతున్నా, ఆల్రెడీ మనకి ఏముంది, డివైడెడ్ బై ఉంది, దాని బదులు నేను ఇంటూ పెడితే ఏమైంది, 8/1 కాస్త 1/8 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇంటూ నార్మల్గానే ఉంది, ఇక్కడ ఇంటూ 512. ఇక్కడ ఇంటూ పెడితే 4/1 ఏమవ్వాలి, 1/4 అవ్వాలి. సో ఇంటూ పెట్టినప్పుడు 1/4 అవుతుంది. చూడండి, 8 1s 8 3s 24, పక్కన 0 ఉంది, 8 30s అవుతుంది. అలాగే 4 1s ఇక్కడ ఇంకో 1 ఉంటుంది, 1 1 అంటే 11, 11లో 4 2s 8 ఉంటుంది. అప్పుడు 3 ఉంటుంది కదా, 11లో 8 పోతే 3 and 2 32, అంటే
8 టైమ్స్ పోతుంది. సో 30 ఇంటూ 128 అంటే 30 ఇంటూ 128. సో 3 పెట్టి మల్టిప్లై చేస్తే 3 8s 24, 2 క్యారీ, 3 2s 6 అను అక్కడ ఒక 2 ఉంది కదా, 2 + 6 అంటే 8 అవుతుంది. 3 1s 3, ఇది 0 ఉంది కదా, ఇది వచ్చి ఇక్కడ ఉంటుంది. అలా 3840 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో చూడండి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ చూడండి, సేమ్ ఇందాకలో వచ్చిన క్వశ్చన్ లాంటిది ఇది కూడా. ఏమంటున్నాడు, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అంటున్నాడు. సో చూడండి ఇక్కడ కూడా నేను ఇంటూ పెడితే ఇదేమవుతుంది, రెసిప్రొకేట్ అవుతుంది. అవునా కదా. సో దీని బదులు 0.25 ఇంటూ పెడితే 1/, అవుతుంది. అవునా కదా. 1/0.0025. అవునా కదా. ఇంటూ 0.025 ఇంటూ 25. అవునా కదా. సో చూడండి ఏమవుతుందో. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 25/100 రాసుకోవచ్చా, 25/100 ఇంటూ ఇక్కడ 25/10,000 రాయొచ్చు. చూడండి ఇదిగోండి 1/, దీని బదులు ఏం రాయొచ్చు, 25/10,000. పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 తర్వాత 4 zeros రావాలి. అలా 25/10,000. ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తే ఈ 10,000 పైకి వెళ్తుందా, అప్పుడేమవుతుంది చూడండి, అప్పుడేమవుతుంది 10,000/25 కదా అయ్యేది. ఇక్కడ 10,000 వస్తుంది /25 డైరెక్ట్గా రాసేసా. ఇంటూ మీరే చెప్పండి, 25/1000 కదా ఇది, ఇదిగోండి 25/1000 ఇంటూ 25 ఉంది. అవునా. సో ఈ 25 క్యాన్సిల్, 00 ఇక్కడ 00 క్యాన్సిల్, అలాగే ఇక్కడ 00 ఇక్కడ 00 క్యాన్సిల్. ఇంకేముంది, 25 ఇంటూ 25 అంటే మనకేమవుతుంది, 625 అవుతుంది. /10 ఉంది కదా ఇక్కడ, /10. మరి 10th డివిజన్ కాబట్టి పాయింట్ ఇక్కడికి వస్తుంది, 1 digit 1 టైమ్ వెనక్కి మూవ్ అవుతుంది. అలా 62.5 ఈజ్ అవర్ ఆన్సర్. సో చూడండి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14. ఇక్కడ ఏమంటున్నాడు, అన్ అమౌంట్ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 5 years. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ అమౌంట్ టు 16 times ఇట్ సెల్ఫ్. ఇక్కడ ఇలాంటి ఫార్మేట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్ ట్రిక్ ఉంటుంది, ఎలా చేయాలో జాగ్రత్త చూడండి. ఇక్కడ ఈ ఫార్మేట్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకు అడిగే ఇంట్రెస్ట్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, గుర్తుపెట్టుకోవాలి. ఇలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్లో ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే సింపుల్గా చెప్తాను, జాగ్రత్త చూడండి. ఇక్కడ కొంత అమౌంట్ ఉందంట, విచ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ప్రిన్సిపల్. అదేమవుతుందంట, డబుల్స్ ఇట్ సెల్ఫ్ అంటే 2 times అవుతుందంట. 2 times అవ్వడానికి టైం ఎంత పడుతుంది అన్నాడు, 5 years. చూడండి ఇదిగోండి జాగ్రత్త చూడండి, 2 times అవ్వడానికి ఎంత టైం పడుతుంది, 5 years. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ అమౌంట్ టు 16 times అంటే 16 times అవడానికి, 2 times అవడానికి 5 years అయితే 16 times అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేసి అడుగుతున్నాడు. సింపుల్గా చెప్తాను, జాగ్రత్త చూడండి. ఇక్కడ 2 అంటే మీనింగ్ ఏంటి, 2 power 1 కదా. అవునా కదా. 2 అంటే 2 power 1. ఇక్కడ 2 power సంథింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే 16 ఉందో దీన్ని కూడా 2 power సంథింగ్లా రాసుకోవాలి. అవునా కదా. 2 power సంథింగ్గా ఉంది కాబట్టి ఇక్కడ 2 power 1 ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని కూడా 2 power సంథింగ్ ఇలా రాసుకోవాలి. మరి 16 ఎలా రాసుకోవచ్చు, 2 power 4లా రాసుకోవచ్చు లేదా. సో దాన్ని రీప్లేస్ చేస్తున్నా, 16 బదులు 2 power 4 రాస్తున్నా. చూడండి ఏమవుతుందో, 2 power 4 అంటే ఇప్పుడు జాగ్రత్త చూడండి, 2 power 1 ఉంది, ఇక్కడ 2 power 4 ఉంది. ఇక్కడ 1 part అవడానికి టైం ఎంత పట్టింది, 5 years పట్టింది. 1 part అవడానికి 5 years పట్టింది. కానీ ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 4 parts. మరి 4 parts అవడానికి టైం ఎంత పట్టాలి, ఆబ్వియస్గా 20 years కదా. ఎందుకంటే 1 part అవడానికి 5 years టైం పడితే 4 parts అవ్వాలంటే 4 × 5 20 years. ఓకేనా. సో అలా 2 power 4 విచ్ ఈజ్ నథింగ్ బట్ 16 times అవ్వాలంటే 20 years ఆఫ్ టైం అయితే పడుతుంది అనమాట. ఓకేనా. ఇది సింపుల్గా ఉండే ట్రిక్ అనమాట. ఈ ట్రిక్ యూజ్ చేస్తే విదిన్ సెకండ్స్లో మనకు ఆన్సర్ అయితే వస్తుంది. ఓకేనా. నార్మల్గా ఎలా చేయాలో ఇప్పుడు చెప్తా చూడండి. అన్ అమౌంట్ అంటున్నాడు అంటే కొంత మనీ అనమాట, విచ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ప్రిన్సిపల్. చూడండి ఇదిగోండి ఒక ప్రిన్సిపల్ ఉందంట, అంటే సమ్ అమౌంట్ అనమాట, అంటే సమ్ మనీ. ఈ మనీ ఏమవుతుందంటే 5 yearsకి
5 ఇయర్స్ తర్వాత డబుల్ అవుతుంది అన్నాడు. అవునా కదా, డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంట, డబుల్ అవుతుందంట. మరి పీ డబుల్ అయిందంటే మీనింగ్ ఏంటి, 2p అయిందనే కదా. పీ డబుల్ అయిందంటే 2p అయినట్టే కదా, అంటే 2 టైమ్స్ అయినట్టు. ఇప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడ వచ్చిన ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఇది ప్రిన్సిపల్ అవుతుంది. ఇందాక ఇది ప్రిన్సిపల్ కదా, ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత కొంత వాల్యూ వస్తుంది కదా, ఇప్పుడు ఇది ప్రిన్సిపల్. మరి ప్రిన్సిపల్ ఏమవ్వాలి, ఇందాక చెప్పినట్టు 5 ఇయర్స్ తర్వాత డబుల్ అవ్వాలి. అవునా కదా, ఇదిగోండి ఈ ప్రిన్సిపల్ 5 ఇయర్స్ తర్వాత డబుల్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడున్న ప్రిన్సిపల్ 5 ఇయర్స్ తర్వాత డబుల్ అయింది, కానీ ఇప్పుడు ఇది మనకు ప్రిన్సిపల్ 2p అనేది ప్రిన్సిపల్. ఇదేమో అవ్వాలి 5 ఇయర్స్ తర్వాత ఇది డబుల్ అవ్వాలి. డబుల్ అయితే 2p డబుల్ అయిందంటే ఏమవ్వాలి, 4p అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు ఏమవ్వాలి, ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఇది ప్రిన్సిపల్, ఇదేమవుతుంది 5 ఇయర్స్ తర్వాత, ఇదిగోండి 5 ఇయర్స్ తర్వాత ఇది డబుల్ అవుతుంది అంటే 8p అవుతుంది. అవునా కదా, ఇప్పుడు ఇది ప్రిన్సిపల్, ఇది 5 ఇయర్స్ తర్వాత ఇదేమవుతుంది, డబుల్ అవుతుంది అంటే 16p అవుతుంది. అవునా కదా, అలా మనకేమన్నాడు 16 టైమ్స్ అవ్వడానికి టైం ఎంత అన్నాడు. ఇదిగోండి p అనేది 16p అయింది అంటే 16 టైమ్స్ అయింది. మరి అవ్వటానికి టైం ఎంత పట్టిందో చూడండి. ఇదిగోండి ఇక్కడ ఒక 5 ఇయర్స్, ఇక్కడ ఒక 5 ఇయర్స్, ఇక్కడ ఒక 5 ఇయర్స్, ఇక్కడ ఒక 5 ఇయర్స్, అలా 5 4s 20 ఇయర్స్ పట్టింది. ఇదేమో జనరల్గా చేసే ప్రొసీజర్ అనమాట. కాకపోతే ఇదేంటంటే ఇంకా సింపుల్గా వస్తుంది ఆన్సర్ అనేది. ఓకేనా, సో బెటర్ టు చూస్ దిస్, ఇది వాడుకుంటే మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16లో చూడండి ఏమంటున్నాడు, ద పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఈజ్ 10,000 అంటే ఒక టౌన్లో పాపులేషన్ ఎంత అంట, 10,000 అంట. ఇదిగోండి 10,000 అనేది ఒక టౌన్లో ఉన్న పాపులేషన్. అయితే ఈ పాపులేషన్లో ఎవరెవరు ఉన్నారు చూడండి. ఇదిగోండి ఇక్కడ చూస్తే మేల్ ఉన్నారు మనకి, అలాగే ఇక్కడ చూస్తే ఫీమేల్ ఉన్నారు. అంటే ఈ 10,000లో కొంతమంది మేల్ ఉన్నారు, కొంతమంది ఫీమేల్ ఉన్నారు. చూడండి ఇదిగోండి కొంతమంది మేల్ ఉన్నారు, కొంతమంది ఫీమేల్ ఉన్నారు. అలా మేల్ అండ్ ఫీమేల్ కలిపి మనకి 10,000 పాపులేషన్. ఓకేనా, సో అయితే ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఇఫ్ మేల్ పాపులేషన్ ఇంక్రీజెస్ బై 5% అంటే ఇదిగోండి మేల్ పాపులేషన్ అనేవాళ్ళు 5% ఇంక్రీజ్ అవుతున్నారంట. అవునా, అండ్ అలాగే ఇంకేమంటున్నాడు, అండ్ ది ఫీమేల్ పాపులేషన్ బై 10% అంటే ఫీమేల్ పాపులేషన్ కూడా 10% ఇంక్రీజ్ అవుతున్నారంట. ఇదిగోండి ఫీమేల్ పాపులేషన్ 10% ఇంక్రీజ్ అవుతున్నారు. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, దెన్ ద పాపులేషన్ విల్ బికమ్ 10,800 అంటే ఇనీషియల్గా 10,000 ఉండాల్సింది ఇప్పుడు ఏమైంది 10,800 అయింది. అంటే సింపుల్గా ఎంత పెరిగినట్టు, 10,000 మీద 800 పెరిగినట్టు. అవునా కదా, సో అలా పెరిగిందంతా 800. గుర్తుపెట్టుకోండి, ఇనీషియల్గా 10,000 ఉండాల్సిన పాపులేషన్ అనేది మేల్ 5% పెరగటం వల్ల, అలాగే ఫీమేల్ 10% పెరగటం వల్ల ఇప్పుడు ఏమైంది 800 ఎక్స్ట్రా అయింది, అంటే 10,800 అయిందనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మేల్ 5% పెరిగారు కదా, ఇక్కడ కూడా ఫీమేల్ని ఇక్కడ 5% ఉంది కాబట్టి ఇక్కడున్న దాన్ని కూడా 5% ప్లస్ సంథింగ్ అలా రాసుకుంటా. సో 10% ఎలా రాయొచ్చు చూడండి, 5% ప్లస్ సంథింగ్ రాయాలి. ఇదిగోండి 5% రాసా, 10% కాబట్టి ఇంకెంత ఉంటుంది ఎక్స్ట్రా, ఇంకా 5% ఉంటుంది. ఇప్పుడు నేనేమంటానంటే ఈ 5%ని పక్కన పడేసి మేల్ వచ్చేసి 5% పెరిగారు, ఫీమేల్ వచ్చేసి 5% పెరిగారు అనుకుంటున్నా. ఈ 5% పక్కన పడేసండి. సో పక్కన పడేస్తే ఏమవుతుంది చూడండి, మేల్ 5% పెరిగారు, ఫీమేల్ 5% పెరిగారు. అలా మేల్ అండ్ ఫీమేల్ 5% పెరిగారు. మరి మేల్ అండ్ ఫీమేల్ అంటే టోటల్ 10,000 కదా, మరి 5% ఆఫ్ 10,000 ఏమవుతుంది, 5% ఆఫ్ 10,000 మీన్స్ 5% ఇంటూ 10,000. మరి 00 ఇక్కడ పర్సెంట్ క్యాన్సిలా, సో 5 ఇంటూ 100 అంటే 500. సో పర్సంటేజ్ రూపంలో మేల్ అండ్ ఫీమేల్ 5% పెరిగారు, పాపులేషన్ రూపంలో 500 పెరిగారు. సో ఇక్కడ 500 పెరగాల్సింది యాక్చువల్గా ఇక్కడ మనకి ఎంత పెరిగారు, 800 పెరిగారు, అంటే ఎక్స్ట్రా 300 పెరిగారు. మరి ఎక్స్ట్రా 300 ఎందుకు పెరిగారు అంటే చూడండి, ఇక్కడ మనం 5% ఎక్స్ట్రా ఉంది కదా, ఈ 5% ఎక్స్ట్రా వల్ల ఇక్కడ ఎక్స్ట్రా 300 పెరిగారు. అవునా కదా, ఫీమేల్ పాపులేషన్లో ఎక్స్ట్రా 5% ఉంది కదా, దీనివల్ల మనకి ఎక్స్ట్రా 300 పెరిగారు. సో అలా ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా 5% ఈక్వల్ టు ఇక్కడ పెరిగిన ఎక్స్ట్రా 300. ఓకేనా, సో ఫీమేల్ పాపులేషన్ సంబంధించి 5% ఈక్వల్ టు ఏమైంది
ఇక్కడున్న 300కి ఈక్వల్ అయింది. ఎందుకంటే యాక్చువల్గా 5% పెరిగి వీళ్ళు 5% పెరిగితే టోటల్ వీళ్ళంతా 500 పెరుగుతారు. కానీ మనకి ఎంత పెరిగారు ప్రాబ్లంలో 800 పెరిగారు. అంటే 500 పెరగాల్సింది 800 పెరిగారు. అంటే ఎక్స్ట్రా 300 పెరిగారు. దేనివల్ల 300 పెరిగారు? ఇక్కడ మనం ఎక్స్ట్రా 5% ఉంది కదా, దీనివల్ల మనకి ఇక్కడ ఎక్స్ట్రా 300 వచ్చారు. అలా ఫీమేల్కి సంబంధించి 5% వాల్యూ ఎంత అంటే 300. ఎంత? 300. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, హౌ మచ్ ఆఫ్ ది టౌన్స్ ప్రజెంట్ పాపులేషన్ ఈజ్ ఫీమేల్. అంటే టౌన్ పాపులేషన్లో ఫీమేల్ అంటే టోటల్ ఫీమేల్ ఎంతమంది ఉన్నారు? మరి టోటల్ ఫీమేల్ ఎంతమంది ఉన్నారంటే సింపుల్గా 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫీమేల్కి సంబంధించి 5% వాల్యూ మనకు తెలుసు. మరి టోటల్ ఫీమేల్ కావాలంటే సింపుల్గా 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి ఏమవుతుందో, ఇదిగోండి పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా, 5 1s 5 6 30, పక్కన 0 ఉంది కాబట్టి 60 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 100 into 60 అంటే 6000. అవునా కదా? సో అలా టోటల్ ఫీమేల్ పాపులేషన్ ఎంత అంటే 6000. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 19. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఫైండ్ ద కోషంట్ ఆఫ్ 0.5 డివైడెడ్ బై 0.71 కరెక్ట్ టు 3 డెసిమల్స్. అంటే సింపుల్గా 0.5 అనేది 0.71 చేత డివైడ్ అయినప్పుడు కోషంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ 0.5 డివైడెడ్ బై 0.71 అంటే ఎలా రాసుకోవచ్చు? 0.5 డివైడెడ్ బై 0.71 ఇలా రాసుకోవచ్చు లేదా? ఇక్కడ 0 పెట్టుకోవచ్చా? మరి ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. మరి అప్పుడు పాయింట్ ఎత్తేయచ్చు కదా, అప్పుడు ఏమవుతుంది చూడండి, 50 డివైడెడ్ బై 71. అంటే సింపుల్గా 50ని 71 చేత డివైడ్ చేస్తే వచ్చే కోషంట్ అన్నాడు. సో చూడండి ఏమవుతుందో, 71 ఇక్కడ తీసుకుంటాం, 50 ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ 50లో 71 పోదు కాబట్టి ముందు 0 పెట్టేసి పాయింట్ పెట్టేసేయండి. అప్పుడు పాయింట్ పెట్టేస్తే ఇక్కడ 0 దించుకోవచ్చు కదా. సో 500లో 71 ఎన్ని టైమ్స్ పోతుంది? ఇది 70 అనుకుంటే నియర్లీ 7 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 7 7s 49, 50కి దగ్గర ఉంది కదా, అలా 7 టైమ్స్ పోతుంది. ఇదిగోండి 7 7 1s 7, 7 7s 49. ఇప్పుడు ఏమవుతుంది? 3 వస్తుంది. అవును కదా, 500లో 497 పోతే 3 ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ పాయింట్ పెట్టేసి ఉంది కాబట్టి 0 దిగుతుంది. అవునా కదా? సో 0 దిగితే ఇక్కడ చూడండి 30లో 71 పోతుందా? పోదు కాబట్టి ఇదిగోండి ఇక్కడ 0 పెట్టుకోండి, ఇక్కడ 0 దించుకోండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 300లో 71 ఎన్ని టైమ్స్ పోతుంది? 71 ఇది 70 అనుకుంటే 300లో 70 ఎన్ని టైమ్స్ పోతుంది? నియర్లీ 4 టైమ్స్ పోతుంది. అవునా కదా? 4 టైమ్స్ పోతుంది. సో చూడండి 4 1s 4 అవుతుంది, 4 7s 28 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 16 మిగులుతుంది. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 దిగుతుంది. మరి 160లో 71 ఎన్ని టైమ్స్ పోతుంది? నియర్లీ 2 టైమ్స్ పోతుంది. సో 2 1s 2, 2 7s 14. సో ఇక్కడ ఎంత వస్తుందో మనకు అనవసరం. ఇక్కడ ఏమన్నాడు? కోషంట్ కనుక్కోమన్నాడు. కోషంట్ అంటే ఇదేనే కదా, ఇది కూడా ఎలాగా? అప్ టు 3 డెసిమల్స్, కరెక్ట్ టు 3 డెసిమల్స్ అన్నాడు. అంటే 3 డెసిమల్స్ వరకే కన్సిడర్ చేయాలి. ఇక్కడ 2 అనేది <5 కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. అదే ఒకవేళ ఇక్కడున్న వాల్యూ అనేది <5 అంటే సపోజ్ 6 కానీ 7 కానీ 5 కానీ అలా ఉందనుకోండి, అప్పుడు ఏం చేసేవాళ్ళం? ఇక్కడ దీని ముందున్న వాల్యూకి +1 యాడ్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 0.257 ఉందనుకోండి, ఇక్కడ 7 అనేది 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీనికి +1 యాడ్ చేసి దీన్ని ఎలా రాస్తాం? 0.26 రాసేస్తాం అప్రాక్సిమేట్గా. అలా ఇక్కడ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఉన్న వాల్యూ అనేది 2 కాబట్టి దాన్ని సింపుల్గా నెగ్లెక్ట్ చేసేసేయచ్చు, నో ప్రాబ్లం. అలా 3 డెసిమల్స్ వరకు అంటే మన కోషంట్ ఏమవుతుంది? 0.704. ఓకేనా? 0.704 విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 20. ఇక్కడ ఏమంటున్నాడంటే ది యాన్యువల్ ఇంక్రీజ్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ ఏ పాపులేషన్ ఈజ్ 5% అండ్ ద ప్రజెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈజ్ 16,000. వాట్ విల్ బి ద పాపులేషన్ ఇన్ 3 years? అయితే ఇక్కడ చూడండి, ది యాన్యువల్ ఇంక్రీజ్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ ఏ పాపులేషన్ ఈజ్ 5%. అంటే పాపులేషన్ అనేవాళ్ళు ఇయర్ బై ఇయర్ 5% పెరుగుతున్నారంట. సపోజ్ ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు? 3 years ఇచ్చాడు.
ఫస్ట్ ఇయర్లో 5% పెరుగుతారు, సెకండ్ ఇయర్లో 5% పెరుగుతారు, థర్డ్ ఇయర్లో 5% పెరుగుతారు అన్నమాట. సో ఇక్కడ 5% అంటే దీన్ని ఇప్పుడు మనం రేషియోస్లో చేద్దాం. ఎలా చేద్దామంటే జాగ్రత్త చూడండి. 5% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 5% అంటే 1/20 అవునా కదా? ఎందుకంటే 5% అంటే 5/100 రాస్తాం కదా, పర్సంటేజ్ బదులు 100 రాస్తాం. మరి 5/100 అంటే క్యాన్సిల్ అయితే 1/20 అనే కదా. సో అలా 1/20 అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? 5% ఇంక్రీజ్ అన్నాడు. ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ యాడ్ చేయండి. సో చూడండి, ఇప్పుడు దీన్ని రేషియోస్లో ఎలా రాస్తామంటే జాగ్రత్త చూడండి. ఇనీషియల్గా 20 ఉండాల్సింది, 5% పెరిగింది అంటే +1 అయింది. +1 అయ్యి ఇప్పుడు ఏమైంది? 21 అయింది. అంటే ఇనీషియల్గా 20 ఉండాల్సింది, ఇప్పుడు 21 అయింది. అలా ఫస్ట్ ఇయర్లో 20 ఉండాల్సింది 21 అయింది. మనకి ఇచ్చింది ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్. మరి సెకండ్ ఇయర్లో కూడా 5% ఇంక్రీజ్ అవ్వాలి కదా, అంటే సెకండ్ ఇయర్లో కూడా 20 ఉండాల్సింది 21 అవుతుంది. థర్డ్ ఇయర్లో కూడా 20 ఉండాల్సింది 21 అవుతుంది. ఇలా చేయాలి. ఇప్పుడు చూడండి, 20 × 20 × 20, మరి 2 × 2 × 2 అంటే 8 అవుతుంది. 3 సున్నాలు ఉన్నాయి కదా, 000 అవునా కదా. ఈస్టు 21 × 21 × 21, ఆల్రెడీ మనకి 21 స్క్వేర్ అంటే 441 తెలుసు అవునా కదా. కానీ ఇక్కడ ఇంకొక 21 ఉంది. ఆ 21 మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 1 × 441 అంటే 441 అవుతుంది. 2 × 441 అంటే 882 అవుతుంది అవునా కదా. సో 1 6 2 1 క్యారీ అవుతుంది, 9261. అలా ఈ వాల్యూ 9261. ఇప్పుడు క్లియర్గా చెప్తా, జాగ్రత్త చూడండి. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 8000 = 9261. మీనింగ్ ఏంటంటే ఇది వచ్చేసి ప్రజెంట్ ఉన్న పాపులేషన్ అవునా. ఇది వచ్చేసి 3 ఇయర్స్ తర్వాత ఇంక్రీజ్ అవుతుంది కదా, ఆ ఇంక్రీజ్డ్ పాపులేషన్ ఇది. ఈ 8000 ఏమో ప్రజెంట్ ఉన్న పాపులేషన్, అంటే 1000 మీన్స్ 8000 పార్ట్స్. ఇదేమో 9261 పార్ట్స్. ఈ 8000 పార్ట్స్ ఏమో ప్రజెంట్ ఉన్న పాపులేషన్ అయితే, ఈ 9261 పార్ట్స్ అనేది ఫ్యూచర్లో 3 ఇయర్స్ తర్వాత పెరగబోయే పాపులేషన్ అనమాట. మనల్ని కనుక్కోమని ఏంటి? 3 ఇయర్స్ తర్వాత పాపులేషన్ ఏంటో కనుక్కోమన్నాడు. అంటే 9261 పార్ట్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. దానికోసం ఏమి ఇచ్చాడు వీడు? ప్రజెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈ 16,000 అన్నాడు. అంటే ప్రజెంట్ పాపులేషన్ ఇచ్చేసాడు. మరి ప్రజెంట్ పాపులేషన్ పార్ట్స్ రూపంలో 8000 పార్ట్స్, పాపులేషన్ రూపంలో 16,000. సో అలా 8000 పార్ట్స్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? 8000 పార్ట్స్ ఈక్వల్ టు 16,000. అలా 1 పార్ట్ ఏమవుతుంది? ఇదిగో 000 క్యాన్సిల్, 8 1s 8 2s, అలా 1 పార్ట్ 2 అవుతుంది. కానీ మనల్ని అడిగింది ఏంటి? 3 ఇయర్స్ తర్వాత పాపులేషన్. అంటే 3 ఇయర్స్ తర్వాత పాపులేషన్ అంటే ఇదేనా కదా, 9261 పార్ట్స్ అవునా కదా. మరి 9261 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? సింపుల్గా 2 టైమ్సే కదా, 1 పార్ట్ వాల్యూ 2 అంటే 9261 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది? 9261 × 2 అవుతుంది. మరి మల్టిప్లై చేస్తే 2 1s 2, 2 6 12, 1 క్యారీ, 2 2s 4, ఆ 1 5 అవుతుంది, 9 2s 18. అలా 3 ఇయర్స్ తర్వాత పాపులేషన్ ఏమవుతుందంటే 18,522 అవుతుంది. ఓకేనా. సో అలా ఆప్షన్ 3 అనమాట. ఇక్కడ రేషియోస్లో ఇలా చేయాలి. 5% వాల్యూ అంటే 1/20, ఇంక్రీజ్డ్ కాబట్టి ప్లస్. సో అలా ఇనీషియల్గా ఫస్ట్ ఇయర్లో 20 ఉండాల్సింది 21 అయింది. 3 ఇయర్స్ కాబట్టి ఇలా 3 టైమ్స్ తీసుకున్నాం. మరి మల్టిప్లై చేస్తే ప్రజెంట్ పాపులేషన్ ఏమో 8000 పార్ట్స్ అయితే ఫ్యూచర్లో అంటే 3 ఇయర్స్ తర్వాత అయ్యే పాపులేషన్ వచ్చేసి 9261 పార్ట్స్. దీనికి సంబంధించిన వాల్యూ ఇచ్చాడు 16,000 అని. మనల్ని 9261 పార్ట్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. కనుక్కుంటే 8522. ఓకేనా. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ ట్రైన్ దట్ ఈజ్ 110 meters లాంగ్ 110 meters in length is running at 90 km/h. How much time will the train take to cross a bridge that is 180 meters in length? ఇక్కడ ఏమి ఇచ్చాడు? ట్రైన్ లెంత్ ఇచ్చాడు. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పా. ట్రైన్ లెంత్ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ద ట్రైన్ విచ్ ఈజ్ డినోటెడ్ బై ఎల్టీ. అలా ట్రైన్ లెంత్ ఏమవుతుంది? ఎల్టీ అవుతుంది అవునా కదా. సో ఎంత ఇచ్చాడు మనకి? 110 meters ఇచ్చాడు. అలాగే ట్రైన్ స్పీడ్ కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఇదిగోండి, స్పీడ్ ఎంత ఇచ్చాడంటే 90 km/h.
ఎవరైతే ఈ కిలోమీటర్ పర్ అవర్ పట్టించుకోకుండా జస్ట్ 90 వరకు వేసేసి క్యాలిక్యులేట్ చేస్తారో వాళ్ళ ఆన్సర్ అనేది ఖచ్చితంగా రాంగ్ అవ్వబోతుంది. ఎందుకంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎలా ఇచ్చాడు, ఐ మీన్ లెంత్ ఎలా ఇచ్చాడు, మీటర్స్లో ఇచ్చాడు అవునా. మరి ఇది మీటర్స్లో ఇచ్చినప్పుడు స్పీడ్ కూడా మీటర్ పర్ సెకండ్ ఉండాలి, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. మరి ఇది కిలోమీటర్ పర్ అవర్ ఉంటుందా, ఉండకూడదు. అందుకు మనం ఏం చేయాలంటే దీన్ని మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేయాలంటే 5/18 పెట్టి మల్టిప్లై చేయాలి. అలాగే మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే 18/5 పెట్టి మల్టిప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇంకా సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే ఎలా చెప్తానంటే చూడండి, ఇక్కడ ఇది పెద్ద వాల్యూ, ఎందుకంటే కిలోమీటర్ పెద్దది, మీటర్ చిన్నది, అలాగే అవర్ పెద్దది, సెకండ్ చిన్నది, అవునా కదా. సో ఇప్పుడు పెద్దదాని నుంచి మనం చిన్నదానికి మారుస్తున్నాం, అంటే చిన్న దాంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. మరి చిన్న దాంట్లోకి మారుస్తున్నాం కాబట్టి చిన్న వాల్యూ బై పెద్ద వాల్యూ, అవునా కదా. ఈ రెండిట్లో 5, 18 కామను. ఇక్కడ 5 ఉంది, 18 ఉంది, ఇక్కడ కూడా 18 ఉంది, 5 ఉంది, అలా 5, 18 కామన్. కానీ మనం చిన్న దాంట్లో కన్వర్ట్ చేస్తే చిన్న వాల్యూ బై పెద్ద వాల్యూ, అవునా. ఇక్కడేమో చిన్నదాని నుంచి పెద్దదానికి కన్వర్ట్ చేస్తున్నాం, పెద్దదానికి కన్వర్ట్ చేస్తే పెద్ద వాల్యూ బై చిన్న వాల్యూ, ఓకేనా. చిన్నదానికి కన్వర్ట్ చేస్తే చిన్న వాల్యూ బై పెద్ద వాల్యూ, పెద్దదానికి కన్వర్ట్ చేస్తే పెద్ద వాల్యూ బై చిన్న వాల్యూ, అలా. సో మీరే చెప్పండి. ఇక్కడ మనం దీన్ని కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్, మరి మీటర్ పర్ సెకండ్ అంటే చిన్న వాల్యూ కదా, చిన్న వాల్యూ కాబట్టి చెప్పండి, చిన్న వాల్యూ కాబట్టి చిన్నది బై పెద్దది, చిన్నదంటే 5 బై పెద్దదంటే 18, అలా 5/18 పెట్టి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 18 1s 18, ఎన్ని టైమ్స్, 5 టైమ్స్ పోతుందా. సో అలా 25 మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ అయిపోయిందా. సో ఇది మొత్తం తీసేసి డైరెక్ట్గా స్పీడ్ ఏమవుతుంది చూడండి, స్పీడ్ రాసేస్తే 25 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. అండ్ ఇంకేమంటున్నాడు, హౌ మచ్ టైమ్ విల్ ద ట్రైన్ టేక్ టు క్రాస్ ద బ్రిడ్జ్ దట్ ఈజ్ 180 మీటర్స్ లాంగ్. అంటే బ్రిడ్జ్ లెంత్ కూడా ఇచ్చాడు, అంటే లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఎంత ఇచ్చాడు, 180 మీటర్స్ ఇచ్చాడు, అవునా. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడు, టైం అడుగుతున్నాడు, టైం ఎంత పడుతుంది. ఎప్పుడైనా సరే ఒక పర్సన్ని క్రాస్ చేస్తే ట్రైన్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే ట్రైన్ లెంత్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పేయాలంటే క్వశ్చన్లు అనేవి, మళ్ళీ ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం అవుతుంది, ఓకేనా. సింపుల్గా చెప్పేస్తా, పర్సన్ని క్రాస్ చేయాలంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, LT డిస్టెన్స్. కానీ ఇక్కడ బ్రిడ్జ్ కాబట్టి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే LT ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ కూడా యాడ్ చేయాలి, ఎందుకంటే బ్రిడ్జ్కి లెంత్ ఉంటుంది కదా, అలా లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ కూడా యాడ్ చేయాలి. పర్సన్ క్రాస్ చేయాలంటే LT డిస్టెన్స్ అయితే బ్రిడ్జ్ని క్రాస్ చేయాలంటే LT ప్లస్ LB, లేదంటే ప్లాట్ఫామ్ అయితే LP అనుకునేవాళ్ళం. ఏదైనా సరే ఎడిషనల్ లెంత్ ఏదైతే వస్తుందో బ్రిడ్జ్ లెంత్ కానీ ప్లాట్ఫామ్ లెంత్ కానీ ఆ లెంత్ని ట్రైన్ లెంత్కి యాడ్ చేస్తాం, అలా క్రాస్ చేయాల్సిన డిస్టెన్స్ వస్తుంది. సో చూడండి డిస్టెన్స్ ఏమవుతుందంటే LT ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్, ఎందుకంటే బ్రిడ్జ్ కూడా లెంత్ ఉంటుంది కదా. మరి లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఇచ్చాడు, 110 మీటర్స్ ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఎంత 180 మీటర్స్, ఇదిగోండి 180 మీటర్స్. అలా ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేయాలంటే ట్రైన్ ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఏమవుతుందంటే 110 ప్లస్ 180 ఈక్వల్ టు 290 మీటర్స్ అవుతుంది. మరి డిస్టెన్స్ ఉంది, అలాగే దాని యొక్క స్పీడ్ కూడా ఉంది. డిస్టెన్స్ ఉండి స్పీడ్ ఉంటే టైం ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్ అని కదా. సో ఏమవుతుంది, డిస్టెన్స్ అంటే 290 బై స్పీడ్ అంటే 25. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇదిగోండి జాగ్రత్త చూడండి, 290 ఉంది కదా బై 25 ఉంది కదా, ఇంటూ 4 చేస్తా బై 4 చేస్తా, వాల్యూ ఏం మారదు కదా. సో ఇంటూ 4 చేసినప్పుడు ఇదేమవుతుంది, 4 zeros 0, 4 9s 36, 3 క్యారీ, 4 2s 8 అను అక్కడ ఒక 3 ఉంది 11 అవుతుందా, బై 25 into 4 అంటే 100 అని కదా. సో 0 0 క్యాన్సిల్, 10th డివిజన్ కాబట్టి పాయింట్ ఎక్కడికి వస్తుంది, అలా దాని వాల్యూ ఏమవుతుంది 11.6, ఓకేనా. ఇది టైం కాబట్టి సెకండ్స్లో ఉండాలి, ఓకేనా. ఇది టైం కాబట్టి సెకండ్స్లో ఉండాలి, ఇదిగోండి 11.6 seconds, ఓకేనా. సో అది ఇక్కడ డిస్టెన్స్ ఏంటి, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్. ప్లాట్ఫామ్ అయితే లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్, ఎందుకంటే వాటికి లెంత్స్ ఉంటాయి కదా. అదే పర్సన్ అయితే ఓన్లీ LT వరకే కన్సిడర్ చేసుకునేవాళ్ళం. ఇది
మెయిన్ థింగ్ అనమాట గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 29లో ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 2 power 20 ఈజ్ డివైడెడ్ బై 3. అయితే ఈ 2 power 20 అనేది 3 చేత డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ ఏమొస్తుందో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ 3 చేత డివైడ్ చేయబడుతుంది కాబట్టి ఇక్కడ ఉంది చూసారా 2, దీన్ని కూడా 3 ప్లస్ సంథింగ్ అలా రాసుకుంటే రిమైండర్ ఏమొస్తుందో సింపుల్గా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. మరి ఇక 2 power 20ని ఏం రాయాలి మనం, ఇక్కడ ఉన్న 2ని ఎలా రాయాలి, 3 ప్లస్ సంథింగ్ రాయాలి. అలా రాసినప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ దీన్ని ఎలా రాస్తానంటే నేను 2 square హోల్ పవర్ 10లా రాయొచ్చు లేదా. మళ్ళీ ఎక్కడైనా సరే 2 10 మల్టిప్లై అయ్యి 20 వస్తుంది, అలా 2 power 20 వచ్చేది. ఇక్కడ 2 square అంటే ఏమవుతుంది 4 అని కదా, 4 power 10. మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలన్నాను 3 ప్లస్ సంథింగ్గా రాయాలన్నా, ఎందుకంటే డివైడెడ్ బై 3. ఓకేనా. సో 3 ప్లస్ సంథింగ్ అంటే 3 ప్లస్ 1లా రాయొచ్చు, అవునా కదా. సో పవర్ 10. ఇప్పుడు ఇది ఒకవేళ డివైడెడ్ బై 3 చేసామనుకోండి, ఇక్కడ 3 అనేది 3లో క్యాన్సిల్ అయిపోతుంది, 3 అనేది 3లో క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడికి 3 క్యాన్సిల్ అయిపోతుంది. కానీ ఇక్కడ 1లో 3 పోతుందా, పోదు కాబట్టి 1 అనేది రిమైండర్ వస్తుంది. కానీ 1 రాయకూడదు, పవర్లో 10 కూడా ఉంది కదా, సో పవర్లో 10 కూడా రాయాలి. రాసిన తర్వాత వచ్చే వాల్యూ అనేది రిమైండర్ అవుతుంది. ఓకేనా, జాగ్రత్త చూడండి. ఇక్కడ 3 అనేది 3లో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి క్యాన్సిల్ చేసేసా. ఇక్కడ 1లో 3 పోతుందా, పోదు కాబట్టి 1 రిమైండర్ అవుతుంది. కానీ పవర్ 10 కూడా ఉంది కాబట్టి 1 power 10 అనేది రిమైండర్ అవుతుంది. 1 power 10 అంటే అగైన్ 1 కదా, అలా 2 power 20 అనేది 3 చేత డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 1 వస్తుంది. ఓకేనా, ఇలా చేసుకోవాలి. ఇక్కడ ఏం లేదు, డివైడెడ్ బై 3 కాబట్టి ఈ వాల్యూని మనం 3 ప్లస్ సంథింగ్ రాసుకుంటాం, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 30, విచ్ ఫ్రాక్షన్, ఇదిగోండి ఒక ఫ్రాక్షన్ ఉందంట, విచ్ ఫ్రాక్షన్ బేర్స్ ద సేమ్ రేషియో టు 1/27 అంటే ఈ రెండింటి రేషియో యాజ్ 3/11 డజ్ టు 5/9. అంటే సింపుల్గా దీని క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఫైనల్గా ఈ రెండింటి రేషియో ఎలా ఉంటుందో అక్కడ ఈ ఫ్రాక్షన్ పెట్టినప్పుడు ఈ రెండింటి రేషియో కూడా అలానే ఉండాలంట. అలా ఉండాలంటే ఇక్కడ ఉండాల్సిన ఫ్రాక్షన్ ఏంటి అనేసి అడుగుతున్నాడు. సో చూడండి, లెటర్స్ ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ ఎక్స్ అనుకుందాం. మరి ఈ రెండింటి రేషియో అంటే x/1/27 అంతేనే కదా, రేషియో అంటే x/1/27. ఈ రెండింటి రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ రెండింటి రేషియోకి ఈక్వల్ అవుతుంది. ఈ రెండింటి రేషియో అంటే 3/11/5/9. ఓకేనా, 5/9. సో చూడండి ఏమవుతుందో, ఈ 27 పైకి వెళ్తుందా, అలా 27x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఈ 3/11 ఎలా ఉంటుంది, ఇదేమవుతుంది 9/5 అవుతుందా, సో ఇంటూ 9/5. ఓకేనా, సో 27 3 9 27 సరిపోయిందా. x ఈజ్ ఈక్వల్ టు 1/11 5 55. అలా ఇక్కడ ఉండాల్సిన ఫ్రాక్షన్ ఏంటంటే 1/55. ఈ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఈ 1/55కి ఎలాంటి రేషియో వస్తుందో ఈ రెండింటికి కూడా అలాంటి రేషియోనే వస్తుంది. అలా ఈ ఫ్రాక్షన్ని కనుక్కోమన్నాడు. మరి ఫ్రాక్షన్ ఏమైంది 1/55 అయింది. ఓకేనా. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 32లో ఏమంటున్నాడు చూడండి, ద లీస్ట్ నెంబర్ విచ్ ఆన్ బీయింగ్ డివైడెడ్ బై 2 3 4 5 and 6 లీవ్స్ ఏ రిమైండర్ ఆఫ్ 1 బట్ నో రిమైండర్ వెన్ డివైడెడ్ బై 7. ఇక్కడ చూడండి ఈ 2 3 4 5 6 చేత డివైడ్ చేసినప్పుడు మన నెంబర్ అనేది 1 రిమైండర్ వస్తుందంట. ఇక్కడ 1 రిమైండర్ వస్తుందంటే మీనింగ్ ఏంటి, 1 ఎక్స్ట్రా వస్తుంది. ఓకేనా, 1 ఎక్స్ట్రా వస్తుంది. నేనేం చేస్తానంటే మన నెంబర్లో 1 ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి వీటి చేత డివైడ్ చేసినప్పుడు ఆ ఎక్స్ట్రా వచ్చిన 1 తీసేస్తున్నా, ఇదిగోండి 1 తీసేస్తున్నా, ఇక్కడ కూడా 1 తీసేస్తున్నా. మరి ఈ ఎక్స్ట్రా వచ్చిన రిమైండర్ చూసారా, ఇది తీసేసినప్పుడు ఏమవ్వాలి, వీటి చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నార్మల్గా డివైడ్ చేసినప్పుడు ఏమో 1 రిమైండర్ వస్తుంది, అదే ఒకవేళ ఆ ఎక్స్ట్రా వచ్చిన 1 తీసేసినప్పుడు ఖచ్చితంగా వీటి చేత డివైడ్ అవ్వాలి, అది కండిషన్ అనమాట. సో చూడండి ఏమవుతుందో, ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది 3 2 1 అవుతుంది, ఇక్కడ దీని వాల్యూ 3 1 4 అవుతుంది, ఇక్కడ దీని వాల్యూ 3 0 7 అవుతుంది, దీని వాల్యూ 300 అవుతుంది. అయితే ఈ నెంబర్స్లో ఏ నెంబర్ అనేది ఈ మూడు ఇక్కడున్న అన్నిటి చేత డివైడ్ అవుతుందో
అది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇలా వెరిఫై చేయాలి. సో చూడండి, ఇక్కడ అన్నిటిని నేను చెక్ చేయను. అన్నిటిని చెక్ చేయకుండా సింపుల్గా 5ని చెక్ చేస్తా. ఇక్కడ 5తో డివైడ్ అవ్వాలంటే 5 డివిజిబిలిటీ రూల్ అనేది మనకు తెలియాలి. మరి 5 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్లో 0 కానీ 5 కానీ ఉండాలి. మరి లాస్ట్లో 0 కానీ 5 కానీ ఉంటే ఆ నెంబర్ అనేది, ఆ ఓవరాల్ నెంబర్ అనేది ఖచ్చితంగా 5తో డివైడ్ అవుతుంది. ఇదిగోండి, ఇక లాస్ట్లో 0 కానీ 5 కానీ ఉందా? లేదు. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. లాస్ట్లో 0 కానీ 5 కానీ ఉందా? లేదు. అంటే ఇది కూడా 5తో డివైడ్ అవ్వదు. అండ్ అలాగే ఇక్కడ లాస్ట్లో 0 కానీ 5 కానీ ఉందా? లేదు. లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో లాస్ట్లో 0 కానీ 5 కానీ ఉందా? ఉంది. 0 ఉంది. 0 ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్. కావాలంటే చెక్ చేయండి. ఇది మీన్స్ దీని ఎదురుగా ఉన్న 301. ఈ 300 ఏమో ఈ 2, 4, 5, 6 చేత అన్నిటి చేత డివైడ్ అవుతుంది. కానీ ఈ 301 అనేది ఏమవుతుంది? 2, 3, 4, 5, 6 చేత డివైడ్ అయినప్పుడు 1 రిమైండర్ వస్తుంది. ఓకేనా? సో ఇలా వెరిఫై చేసుకోవాలి మన ఆన్సర్ అనేది. సో అదనమాట. అలా 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 34. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్టర్ సింప్లిఫైయింగ్ దిస్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్? ఇక్కడ ఫ్రాక్షన్ ఏమి ఇచ్చాడు చూడండి. 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/1 ప్లస్ 1/4. అవునా? సో చూడండి, ఇక్కడ 1 ప్లస్ 1/4 అంటే 4 1s 4 ప్లస్ 1 అంటే 5/4 అవుతుంది. అలా ఈ టోటల్ వాల్యూ ఏమవుతుంది? 5/4 అవుతుంది. దీన్ని రీప్లేస్ చేసి నేను 5/4 రాస్తున్నా. 5/4. అగైన్ 5/4 అంటే ఇక్కడ ఉన్న 4 పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్తే ఏమవుతుంది? 4/5 అవుతుంది. అంటే ఇక్కడున్న 4ను కూడా రీప్లేస్ చేసి నేను 4/5 రాస్తున్నా. రాసుకోవచ్చా? చూడండి, ఇప్పుడు 5 3s 15 ప్లస్ 4 ఏమవుతుంది? 19 అవుతుంది. 19/5. అలా ఈ టోటల్ వాల్యూ ఏమవుతుంది? 19/5 అవుతుందా లేదా? సో ఇదిగోండి, ఈ టోటల్ వాల్యూ ఏమవుతుంది? 19/5 అవుతుంది. ఇదిగోండి, 19/5. మరి 5 పైకి వెళ్తే 5/19 కదా. అలా ఈ టోటల్ వాల్యూ ఏమవుతుంది? ఈ టోటల్ వాల్యూ 5/19 అవుతుంది. అవునా కదా? ఇదిగోండి, 5/19. ఇప్పుడు చూడండి, 19 2s ఎంత? 38. 38 ప్లస్ 5 అంటే 43. 43/19 అవుతుంది. అలా ఈ టోటల్ వాల్యూ ఏమవుతుంది? 43/19 అవుతుంది. సో చూడండి, దీని బదులు రీప్లేస్ చేస్తున్నా. ఏమవుతుంది? 43/19. ఇప్పుడు చూడండి, ఈ 19 పైకి వెళ్తుందా? 19/43 అలానే ఉంటుంది. అలా మన ఫైనల్ ఆన్సర్ ఏమైంది? 19/43. ఏ ఆప్షన్ చూడండి? ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా? సో ఇంతవరకు క్వశ్చన్స్ అన్నీ క్లియర్ అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి, ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడైతే డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.